ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం పాలసీలో భాగంగా 99 రూపాయలకే నాణ్యమైన మందు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. దసరాకు ముందు నుంచే కొత్త వైన్ షాపులు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. వారం పాటు స్వీకరిస్తామని చెప్పారు. 10 రోజుల పాటు దరఖాస్తులను డ్రా తీస్తామన్నారు. ఒక్కో ఫీజు 2 లక్షలని తెలిపారు. ఎవరు ఎన్ని షాపులకైనా ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని మంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కాగా గత 5 ఏళ్ల పాటు మద్యం షాపులను ప్రభుత్వం నడిపింది. ఇష్టం వచ్చిన కొత్త మద్యం బ్రాండ్లను అమ్మకాలు చేసింది. అంతేకాదు ధరలు సైతం విపరీతంగా పెంచి విక్రయాలు జరిపింది. అయితే మద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం భావించింది. దీంతో మద్యం షాపులను రద్దు చేసింది. రిటైల్ అమ్మకాలు జరపాలని, ధరలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాత్రిను ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎప్పుడు మద్యం ధరలు అందుతాయా అంటూ మద్యం ప్రియులు ఆకాశంకెళ్లి చూస్తా ఉన్నారు. వర్షం వచ్చే వరద బాధితులు ఎలాగైతే రైతులు ఎలాగైతే ఎలాగ చూస్తుంటారో అలాగా మద్యం బాబులు కూడా చూస్తున్నటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే మద్యం బాబులకు సంబంధించి మద్యం విధానాన్నే ఎత్తివేస్తామంటూ కూడా 2019లో ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ మద్యం ఎత్తివేయకుండా మద్యం రేట్లను విపరీతంగా పెంచారు. ఈ పెంచిన నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలు విపరీతంగా బాధపడిన పరిస్థితి, రోడ్డు పడిన పరిస్థితి, ఆ దిగాలుగా వారు బాధపడిన రోజంటూ లేదంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే కాయా కష్టం చేసుకొని వచ్చి ఒక చుక్క పెగ్గేసుకొని పనుకుందాం అనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఉంటారు. ఈ మద్యం ప్రియులకు సంబంధించి కూడా కాయా కష్టం చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి పనుకునే ముందు అలాగ 2 చుక్కలు వేసుకొని పనుకోవటం అలవాటుగా ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఆ గత రాజుల కాలం నుంచి కూడా మనకి ఆనవాయితీ ఇలా వస్తా ఉన్న నేపథ్యం అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగుతున్న నేపథ్యం. అయితే ఒక్కసారిగా అమాంతంగా 70-80 రూపాయల నుంచి దొరికే మద్యం ఒకేసారి 180-200 రూపాయలకు పెరగడంతో ఆ ఒక్కసారిగా మద్యం ప్రియులు అందరూ కూడా అవాకైన పరిస్థితి. అలాగే నాణ్యత లేని మద్యం అందిస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, ముఖ్యంగా ఆ జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆ మద్యంపై పెద్ద ఎత్తున కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే తాము అధికారంలోకి వస్తామో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఏదైతే మద్యం బ్రాండ్లు, విలువలేని మద్యం బ్రాండ్లు, కల్తీ మద్యం బ్రాండ్లు, అలాగే ఆరోగ్యాలు చెడిపోయే బ్రాండ్లు అమ్ముతున్నారు. వీటన్నిటి కూడా తాము క్యాన్సిల్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మద్యం ప్రియులు నమ్మిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఈ కూలీ నాలి పని చేసుకొని వచ్చే పేద మధ్యతరగతి కుటుంబాలు అన్ని కూడా ఆ మద్యానికి ఆకర్షణ అవుతున్న వారు, మద్యం బాధితుకు ఉన్నవారు. అయితే ఈ నేపథ్యంలోనే మద్యం ఏదైతే ఆ తాగి పనుకున్న తర్వాత తెల్లవారుజామున వాళ్ళు సుఖంగా ఉద్యోగాలకు వెళ్ళటం, సుఖంగా పనులకు వెళ్ళటం, అలాగే వారి యొక్క దినచర్య ఆ పరిపాటిగా మారుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో మద్యం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదొక వ్యాపార సంస్థ లాగా, ఇదొక వ్యాపారులాగా విస్తరించాలని చూడటం, మద్యం విధానాన్ని ఎత్తివేస్తామంటూ మరిన్ని మద్యం పాలసీలకు సంబంధించి మరిన్ని విధానాలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా మద్యం విధానాన్ని మొత్తం కూడా మార్చింది. ప్రభుత్వం మద్యం అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మద్యం బ్రాండ్లకు సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఈ మద్యానికి సంబంధించి నాణ్యత లేదు అనేది వాళ్ళు ఒక స్థిరంగా వాళ్ళ మనసులో పడిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం లాగంగా భారీగా మద్యం ధరలు తగ్గించడంతో పాటు నాణ్యమైన
మద్యం ధరలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ హామీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. రేపు 1వ తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే నూతన మద్యం పాలసీ అమలు చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ మేరకు పూర్తిగా ఆ కసరత్తు మొత్తం కూడా పూర్తి చేశామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నూతన మద్యం పాలసీ రావచ్చని అయితే అధికారులు కొంత మేరకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇంకా ధృవీకరించాలి. అయితే అమలు చేసేందుకు కూడా కసరత్తు పూర్తి చేశామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అలాగే ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని విక్రయించేందుకు మద్య పాలసీని తయారు చేశామని, కొత్త మద్య పాలసీపై ఏర్పాటు చేసిన ఆ కేబినెట్ లో కూడా ఆమోదం పొందిందని, ఆమోదం పొందిన నేపథ్యంలోనే ఆ నూతన మద్యం బ్రాండ్లు అతి తక్కువ ధరకే వస్తున్నట్టు కూడా కొల్లు రవీంద్ర తెలిపారు. అలాగే రాష్ట్ర ఆదాయానికి గండి పడేలాగా మద్యం పాలసీని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి నాసిరకం మందుతో ప్రజల ప్రాణంతో చెలగాటం అన్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మద్యం ప్రియులకు సంబంధించి కూడా 99 రూపాయలకే నాణ్యమైన మందు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ఈ కొల్లు రవీంద్ర చేసిన కీలక ప్రకటనలో 99 రూపాయల నుంచి ఆ మద్యం పాలసీ అమలు అని చెప్పడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కొత్త వైన్ షాపులు 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయి అన్నారు. అలాగే ఏదైతే దసరా పండుగ ఉందో దసరా పండుగకి ముందే నూతన మద్యం పాలసీ, నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని కూడా కొల్లు రవీంద్ర ప్రకటించారు. అలాగే ఏదైతే నూతన మద్యం షాపులకు సంబంధించి కూడా వారం రోజుల పాటు మద్యం షాపులకు సంబంధించి లైసెన్స్ కు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తామని, 10వ రోజు దాకా దరఖాస్తులను తీసుకుంటామని చెప్పారు. అలాగే 10వ రోజు దరఖాస్తులను డ్రా చేస్తామని కూడా చెప్పారు. అయితే ఒక్కో దరఖాస్తుకు ఫీజు 2 లక్షల రూపాయలు అని తెలిపారు. ఎవరు ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా మంత్రి ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో మద్యం షాపులకు సంబంధించి వ్యాపారస్తులు ఎక్కువ శాతం ఎగబడే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అయితే గత 5 ఏళ్ల పాటు మద్యం షాపులను ప్రభుత్వం నడిపిన నేపథ్యంలో ఇష్టం వచ్చిన కొత్త మద్యం బ్రాండ్లను అమ్మకాలను అందజేసిందని, ధరలు సైతం విపరీతంగా పెంచి పేద ప్రజలను నడ్డి విరిచిందని కూడా కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ప్రస్తుతం భావిస్తున్నట్లు కూడా కొల్లు రవీంద్ర తెలిపారు. అలాగే మద్యం షాపులను రద్దు చేసి ప్రభుత్వం అమ్ముతున్న మద్యం షాపులను రద్దు చేసి రిటైల్ అమ్మకాలు జరపాలని, ధరలను కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంచేలాగా నిర్ణయం తీసుకున్నామని, ఇది దసరా ముందే ఇది అమల్లోకి వస్తున్నట్టు కూడా కొల్లు రవీంద్ర ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీను, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.